బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం వైభవంగా శాస్త్రోక్తంగా జరిగింది. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సివి ఆనంద్కు పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రోచ్చరణల మధ్య పండితుల ఆశీర్వచనాలతో ఆయన తన కుర్చీలో ఆసీనులయ్యారు. బాధ్యతలు స్వీకరించే ముందు పోలీసు విభాగం నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా అమరావతి రాజధాని ప్రాముఖ్యతను చెప్పారు. అమరావతి రాజధానిగా ఉండడం వల్లే స్థానిక రైతుల దిశ మారిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్పై సీఎం మండిపడ్డారు. వైసీపీది రాజకీయ పార్టీ నైజం కాదని, అది కోడికత్తి గొడ్డలి పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. జగన్కు మానసిక సమస్య ఉందంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాడుకున్న రాష్ట్రాన్ని నాశనం చేశారని, ప్రజలను మోసం చేసి మాటలు మార్చడమే జగన్కు అలవాటుగా మారిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అవతలున్న పార్టీ, ఆ పార్టీని ఏమనాలో నాకు తెలియదు, కోడికత్తి పార్టీ, గొడ్డలి, వైసీపీ కాదు గొడ్డలి పార్టీ మా తమ్ముడు చెప్తున్నారు. కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు చేసే ప్రవృత్తి ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు. తెలియజేస్తున్నా, నేను గర్వపడుతున్నా. నా జిల్లా చిత్తూరు జిల్లా అయినా నేను పెళ్లి చేసుకున్న జిల్లా కాబట్టి మిమ్మల్ని కూడా ఏ విధంగా ఆదుకోవడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అవతలున్న పార్టీ, ఆ పార్టీని ఏమనాలో నాకు తెలియదు, కోడికత్తి పార్టీ, గొడ్డలి, వైసీపీ కాదు గొడ్డలి పార్టీ మా తమ్ముడు చెప్తున్నారు. గాంధీ భవన్లో టీపీసీసీ లేబర్ విభాగం ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. కార్మికులంటే బానిసలు కాదని, వారు లేకపోతే ప్రపంచమే లేదన్నారు. కార్మికులంటే వెట్టి చాకరీ చేసేవారు కాదని, కర్షకుల హక్కుల కోసం కాంగ్రెస్ ఎంతో చేస్తుందని చెప్పారు మహేష్ కుమార్. 8 గంటల పని విధానం అమలు చేయడంలో నెహ్రూ పాత్ర ఉందని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్మికుల గొంతు కోస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని, హక్కులకు భంగం కలిగితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని చెప్పారు మహేష్ కుమార్. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పర్యటించారు. వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ నెల 6న బీఆర్ఎస్ రైతు సభతో ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని, 10 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటున్న ఎమ్మెల్యే నాయనితో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కింద వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. వారి వివరాలు అడిగారు. సార్ చెప్పండి, ఈ రోజు సంబంధించిన శంకుస్థాపన సంబంధించి వివరాలు ఎంత, వ్యాయాలు ఎంత? వీటిని గతంలో సుమారు 34 కోట్ల రూపాయలతోటి దీనిని ప్రారంభించడం జరిగింది 4-5 ఏళ్ల కింద. అది ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్నదాన్ని జనరల్ ఫండ్లో కానీ ఇంకా మిగతా ఫండ్లలో పెట్టి ఇది మరో ట్యాంక్ బండ్ తీరుగా భద్రకాళమ్మ వారి అక్కడ కానివ్వండి ఇక్కడ కూడా దీన్ని మరో ఇదిగా చేయాలనే ఆలోచనతో కలెక్టర్ గారు, మేయర్ గారు, కలెక్టర్ గారు మేము అందరం కలిసి రావటం, కొన్ని ప్రారంభించటం, వీటిని మ్యూజికల్ గార్డెన్ దాన్ని కూడా ఇది చేయాలనే ఆలోచనతో పోతున్నాం మేము. దీన్ని ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులు మోసం చేస్తే దీనికి ప్రతిఫలంగానే మే 6న రైతు సభ నిర్వహిస్తున్నామంటూ బీఆర్ఎస్ వారు చెప్తున్నారు. ఏం సమాధానం? ఇప్పుడు కళ్ళున్న కబోదులు రైతు సభ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి పెట్టినాక 2 లక్షల రుణమాఫీ చేయలేదా? వీళ్ళది చనిపోయిన పాము. అది బీఆర్ఎస్ అనేది ఇంకేమున్నది అని అందులో ఏమున్నది? 4 కుంపట్లు పెట్టుకొని కూర్చున్నారు. సీఎం పదవి గురించి కొట్టుకొస్తాను రాడ అందు ఏమున్న దుకాణం అని చెప్పి బంద్ అయింది కాబట్టి ఇక్కడక్కడ మీటింగ్ కోసం 4-5 వేల మందితో పెట్టుకుంటా అని తిరుగుతాడు. అది చెల్లెనే చెప్తాను కదా ఆయన గురించి, బయట అవసరం. వాళ్ళకి ఏమున్నది? సన్న బియ్యం ఇచ్చినాం, రైతు బోనస్ ఇచ్చినాం, 2 లక్షల రుణమాఫీ ఇచ్చినాం. వాళ్ళకి ఏం తక్కువైంది? కేవలం రాజకీయం శవాల మీద పేలాలు ఎరక తినడానికి తెగబడి పోతున్నారు. ఇప్పుడు ఏంటంటే కబ్జాలు నడతలేవు, అభివృద్ధి గతం కంటే ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చూస్తున్నారు. ఇవన్నీ జీర్ణించుకోలేక ఇక్కడ వచ్చి మళ్ళీ ఏదో కొత్త డ్రామా. గతంలో 10,000 ఇస్తాను, ఇక్కడ అవతల పడ్డాడు ఇదే దొంగ కదా, కేటీఆరే కదా. 10,000 ఇస్తాను వరదలు వచ్చినప్పుడు పోలేదా? 24 గంటల ముఖ్యమంత్రిని పట్టుకొచ్చి ఇంటింటికి 15,000 ఇప్పించి ఒక్కొక్క మనిషికి 6 కిలోల బియ్యం ఇప్పించి 50 కోట్ల రూపాయల ఫండ్ పట్టుకొచ్చి రోడ్ల మరమ్మతులు చేయించినాం. వీళ్ళ ముఖాలకు ఎప్పుడైనా నవ్వుపడ్డాయి అవి? ఎంతసేపు బురద జల్లుడు పాలిటిక్స్ తప్ప, ఇవి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప వేరే ఆలోచన లేదు వీళ్ళకు. మీరేం చేసిన రైతులకు చెప్పండి. రైతులకు బేడీలు వేసి తిప్పిర్రు. ఖమ్మంలో, సిరిసిల్లలో 3rd డిగ్రీ పెట్టి ఉపయోగించేది ఆ ఉసుక దాని గురించి. వీళ్ళు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు, సిగ్గుండాలి. రైట్, ఇది వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. మే 6న నిర్వహించే రైతు సభ అనేది వారు కావాలనేది కుట్రపూరితంగా చేస్తున్నారు. కానీ ఎలాంటి అభివృద్ధి మీరు బీఆర్ఎస్ పార్టీ వారు ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పండి. మీరు మమ్మల్ని విమర్శించే ముందు మీరు రైతులకు ఎలాంటి అభివృద్ధి, రైతుల పట్ల ఎలాంటి సహాయం చేశారో చెప్పాలంటూ అయితే ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ గారు చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ మధుతో మౌనిష్ న్యూస్ వరంగల్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సిపిఐ ఏఐటీసీ ఆధ్వర్యంలో 141వ మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో జెండా ఎగరేశారు. అంతేకాకుండా 8 గంటల పని విధానం కావాలని పోరాడిన అమర కార్మికులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్తో పాటు కనకయ్య, శ్రీనివాస్, జానమ్మ, శ్రీనివాస్, రాములు, మధు పాల్గొన్నారు. ఇవాళ ఆనాడు 18 గంటల పని విధానాన్ని వద్దని 8 గంటల పని కావాలని అనేక పోరాటాలు నడిపిన చరిత్ర ఈ మేడే కుందని సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే మేడే కార్మికులలో 18 గంటలు వద్దు, 8 గంటలు కావాలని వేల మంది కార్మికులు బ్రిటిష్ సామ్రాజ్య చేతిలో చనిపోయిన ఘనత ఈ మేడే కుందని సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా మేడ్పల్లిలో ఆటో డ్రైవర్లకు డ్రగ్స్, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పాత బస్టాండ్ దగ్గర ఎస్పీ ఆటో కార్మికులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్పల్లిలోని డ్రగ్స్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కిరణ్ కుమార్ కోరారు. అంతేకాకుండా నేరాలు, సైబర్ నేరాలపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని, డ్రగ్స్ వాడినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. మనం సమాజం నుంచి వెలివేయాలా. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఆ పద్ధతి ఎందుకు వస్తున్నాయంటే ఇటువంటి భారత్లో శ్రీమంతు సహకారాలు కూడా అందించాలని చెప్పేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అనకాపల్లి జిల్లా మునగపాక ఎంపీపీ పదవికి కోర్టు ఆదేశాలతో మళ్లీ ఎన్నిక నిర్వహించారు. ఇందులో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎంపీపీ మళ్ల జయమ్మ జనసేన పార్టీలో చేరడంతో అక్కడ రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ఆమోదించడంతో పదవి ఖాళీ అయింది. దీంతో
కోర్టు ఆదేశాలతో అధికారులు ఎంపీపీతో పాటు 2 వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ఎన్నిక నిర్వహించారు. ఎంపీపీగా మల్లెటి కృష్ణవేణి, వైస్ ఎంపీపీలుగా మళ్ళ కాశీ సురేష్, కర్రి సంజీవిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోర్టుకి న్యాయబద్ధంగా కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టే ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో రాజకీయమైనటువంటి వాళ్ళు మేలు పైచే సాధించడం కోసం ప్రభుత్వం వాటిల్లి ఇది తాత్సరం చేస్తుంది, ఎన్నికలు వాయిదా వేస్తుందని చెప్పి కోర్టే నిర్దేశించి ఈ రోజు అనగా ఏప్రిల్ 30వ తారీఖుని వెంటనే తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, పరిపాలన స్తంభించడానికి వీల్లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి సౌకర్యం కల్పించవలసిన బాధ్యత ఉంది అని చెప్పి వెంటనే ఈ రోజు కోర్టు ఆదేశించిన ప్రకారంగా ఎంపీపీని వైస్ ఎంపీపీని ఎన్నుకోవడం జరిగింది. అయితే రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ఎంపీపీలు ఎవరైతే ఉన్నారో, వైస్ ఎంపీపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూటమి ప్రభుత్వం రకరకాలుగా అభివృద్ధి చేసి దించే కార్యక్రమం చేసి పదవీచ్యుతులు చేస్తే మునగపాక వరకు వచ్చేసరికి వైస్ ఎంపీపీలుగా ఉన్నటువంటి వాళ్ళు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కూటమి తాలూకా శాసనసభ్యుడు జనసేనకు సంబంధించిన శాసనసభ్యుడి ఎలమంచి నియోజకవర్గానికి ఉన్న ఒక తొలి విజయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు ఎంపీపీని 2 వైస్ ఎంపీపీలని కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం నిజంగా చాలా ఆనందదాయకం. ఇది కొత్త ఊపిరి, కొత్త ఉత్తేజాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిగించడంతో పాటు ముఖ్యంగా ఈ సందర్భంగా ఎంపీటీసీలు అందరూ కూడా 12 మంది ఎంపీటీసీలు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఎక్కడ కూడా ప్రలోభాలకు లోను కాకుండా ఇటు ఎంపీపీ గారిని వైస్ ఎంపీపీలు గారిని గెలిపించుకోవడం, దీనికి సహకారాన్ని అందించినటువంటి ఉడేటి ప్రసాద్ గాని, లేదంటే గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి కన్నబాబు రాజు గారు కానీ. బాపట్ల జిల్లాను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. చీరాల్లో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు. పేరేల జక్కావారి వీధిలో 4,50,000తో నిర్మించున్న డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. చీరాల బైపాస్ రోడ్లో ప్రమాదాల ప్రదేశాలను పరిశీలించిన కలెక్టర్ నివారణ చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. జిల్లాలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చీరాల నియోజకవర్గంలో 30,000 మందికి పైగా లబ్ధిదారులకు 12,79,00,000 పెన్షన్లు అందిస్తున్నామన్నారు ఎమ్మెల్యే కొండయ్య. చేయించండి ఇక్కడ వీఆర్ఆర్ లోకల్ వీఆర్ఆర్ ఆర్డీఓ గారు ఈమె చేత 22A అప్లికేషన్ పెట్టించండి సచివాలయం. 10th విద్యార్థుల సప్లిమెంటరీ తేదీలను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 85% పైగా విద్యార్థులు తమ ఉత్తీర్ణతను సాధించారు. అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 96.07% ఉత్తీర్ణతను పొందారు. అత్యల్పంగా అల్లూరు జిల్లాలో 57.02% ఉత్తీర్ణత సాధించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు వచ్చే నెల 25 నుంచి జూన్ 4 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి 9 వరకు ఫీజులు చెల్లించే అవకాశం కల్పించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఇవాటి నుంచి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్తో పాటుగా సప్లిమెంటరీ పరీక్షలు రాసుకుంటే మంచిదంటున్న విశాఖ డిఈఓ ప్రేమ్ కుమార్తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు 10th రిజల్ట్ అయితే మాత్రం నిన్న రిలీజ్ అయింది. నిన్న చాలా మటుకు అయితే మాత్రం సత్తా ఏపీ విద్యార్థులు అయితే సత్తా బాగా చాటారు. దాదాపు 85% మంది పాస్ అయ్యారు. మరి కొంచెం శాతం మంది చిన్న చిన్న మార్కుల్లో కూడా తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే మాత్రం సప్లిమెంటరీకి అలాగే ఆ రీవాల్యుయేషన్కి కట్టుకునే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డివి గారు ఉన్నారు. అన్నింటికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. కొంచెం తక్కువ మార్కులతో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి రీవాల్యుయేషన్ కానీ సప్లిమెంటరీ కానీ ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తారు? వాళ్ళకి 4 నుంచి 25 కదా ఎగ్జామ్స్, 25 ఎగ్జామ్స్ వరకు కూడా కట్టుకోవచ్చు. అంటే 20 మార్నింగ్ కట్టేస్తే వాళ్ళకి ఉంటుంది. అందరికీ హాల్ టికెట్ జనరేట్ అవుతాయి.
ఎవరు ఫీజు కడతారో వాళ్ళకి అలౌట్ చేస్తారు. మన జిల్లాకు వస్తే అయితే 89.65% వచ్చిందండి. ఈ 28,700 మంది వరకు రాస్తే 25,000 వరకు కూడా 5,700 వరకు కూడా పాస్ అయ్యారు. 3,035 మంది మాత్రమే ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే 22,000 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారండి. 2,000 మంది సెకండ్ క్లాసు, ఒక 800 మంది థర్డ్ క్లాసు, 3,035 మంది మాత్రం పోవడం జరిగింది. అది కూడా 1-2 సబ్జెక్టుల్లోనే పోయారు. ముఖ్యంగా దీని యొక్క ముఖ్య కారణం ఏంటంటే మా టీచర్స్, మా హెచ్ఎంస్, మా ఎంఈఓస్ అందరూ సహకారం 100 డేస్ యాక్షన్ ప్లాన్ పక్కాగా చేయడం జరిగింది. తర్వాత కమిట్మెంట్గా టీచర్స్ డోర్ టు డోర్ చేశారు. డోర్ టు డోర్ చేసి అందులో కూడా పిల్లలందరికీ కూడా మరి చదువు మీద ఇంపార్టెన్స్ అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సూచనల మేరకు బడికి రాని పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి హాస్టల్లో 30 డేస్ యాక్షన్ ప్లాన్ చేయడం జరిగిందండి. అందులో 61 మంది పాఠశాలలో ఉన్నారు, 21 మంది పాస్ అయ్యారు. 21 మంది 4 ఫస్ట్ క్లాసులు, 7 సెకండ్ క్లాసులు వచ్చాయి. అంటే ఇప్పుడు చాలా తక్కువ మార్క్, అంటే ఒక్క సబ్జెక్ట్లో 1 మార్కుతో ఫెయిల్ అయిపోయిన మంది చాలా మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆందోళన ఉన్నారు. వాళ్ళకి రీవాల్యుయేషన్ పెట్టుకోవాలా, రీ ఎగ్జామ్ పార్టిసిపేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి కూడా రీవాల్యుయేషన్, రీకౌంటింగ్కి టైం ఉందండి, పెట్టుకోవచ్చు. ఇన్ ద మీన్ వైల్ వాళ్ళు ఫీజు కూడా కట్టి ఎగ్జామ్కి రాసుకుంటే మంచిది. ఎందుకంటే స్పాట్ వాల్యుయేషన్ చాలా పక్కగా జరిగింది, ట్యాబ్ బేస్డ్ జరిగింది. మనం కౌంట్ చేసిన తర్వాత ట్యాబ్లో కూడా అది అనాలిసిస్ చేయడం జరిగింది. ఏమాత్రం టోటల్లో తక్కువ వచ్చినా ట్యాబ్ ఒప్పుకోదు. ఆఫ్లైన్ ఆన్లైన్లో చేసాం కాబట్టి ఎక్కడ తప్పులాలు లేకుండా చూసాము. ఎక్కడైనా ఉంటే పిల్లవాడికి అన్నిట్లో కూడా హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి ఇక్కడ తగ్గుంటే అది కూడా వెరిఫై చేయడం జరిగింది. అలాంటివి ఏమీ లేవు. ఒక 2-3 వచ్చాయి, కానీ ఫెయిల్ అయ్యారు వాళ్ళు. కాబట్టి వాళ్ళైతే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కట్టుకోవచ్చు. కానీ సప్లిమెంటరీకి అయితే రెడీగా ఇన్స్టెంట్ ఎగ్జామ్కి అయితే ఫీజు కట్టుకోవడం చాలా మంచిదండి. అంటే వీళ్ళు లేట్ ఫీజు కట్టుకోవడానికి అవకాశాలు కల్పించారు ఈసారి. ఎప్పుడు అంతేనండి. 50 రూపీస్తో కూడా ఉంది. ఎగ్జామ్ రోజు వరకు కట్టుకోవచ్చు. అంటే 25th ఎగ్జామ్ స్టార్ట్ అవుద్ది, ఆ రోజు వరకు కట్టుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఇది డిఓ గారు చెప్తున్నది. ఈసారి అయితే మాత్రం దాదాపు విశాఖ జిల్లా వరకు 89% మంది పాస్ అవ్వడం జరిగింది. ఈసారి అయితే విద్యార్థులు చాలా ప్రతిభ కనబరిచారు. విద్యార్థులు అయితే మాత్రం 1-2 మార్కులు పోయిన వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరు ఆ రీవాల్యుయేషన్తో పాటు సప్లిమెంటరీ కట్టుకొని రాయడం చాలా ఉత్తమమని ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు నేత్రపర్వంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ వేడుకను చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన పచ్చబట్ల ధర్మరాజు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పచ్చమట్ల ధర్మరాజు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు నేత్రపర్వంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ వేడుకను చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముఖ్య అతిథిగా హాజరయ్యారు పచ్చమట్ల ధర్మరాజు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
పల్నాడు జిల్లాలో సిఐ చిన్నమల్లయ్యపై లైంగిక ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. చిన్నమల్లయ్య తనపై అత్యాచారం చేశాడని బ్రాహ్మణపల్లికి చెందిన ధనలక్ష్మి ఆరోపిస్తుంది. తన భర్త లేని సమయంలో సిఐ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్తుంది. ఇక బ్రాహ్మణపల్లిలో తాము ఉంటున్న ఇంటి దగ్గర సిఐ శని ఆదివారాల్లో వచ్చేవారని, సస్పెండ్ అయిన తర్వాత పూర్తిగా అక్కడే ఉంటున్నారని ధనలక్ష్మి అంటుంది. అత్యాచారం చేయడమే కాకుండా బెదిరింపుకు పాల్పడుతున్నారని, సిఐ చిన్నమల్లయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటుంది ఆవిడ ధనలక్ష్మి. 9-15 వరకు పనిచేసేసి మిల్లుకి వెళ్ళిపోయారు, రైస్ మిల్కి. సాయంత్రం 5 గంటలకు వచ్చారు సార్ బ్రాహ్మణపల్లి. వచ్చిన తర్వాత 5:30కి నేను చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. మా వారు వస్తే మా వారిని తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్ లేదు, ఏం లేదు నాకు అక్కడ పరిస్థితి గురించి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మా పనుల కోసం మేము అక్కడ ఉంటున్నాం కాబట్టి ఉదయాన్నే 7:30కి మా వారిని తీసుకొని నేను బ్రాహ్మణపల్లి వచ్చాను. బ్రాహ్మణపల్లి వచ్చిన తర్వాత మా వారు 8-15 వరకు పనిచేసేసి మిల్లుకి వెళ్ళిపోయారు, రైస్ మిల్కి. ఆయన చేసే వర్క్ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పటి నుంచి అయితే నా మీద అనుకున్నాడో ఏమో నాకు తెలీదు. ఇసుక ట్రాక్టర్లు అవన్నీ వచ్చాయి, అవన్నీ తోలించుకున్నారు. తోలించుకున్న తర్వాత నాకు ఎప్పుడు చెప్పలేదు, అసలుకి చెప్పకుండా అసలు ఆయన ఎప్పుడు గేటుకు తాళం కూడా వేయరు. అలాంటిది బయట గేటుకు తాళం వేసి వస్తాను అన్నారు. అది మీ ఇష్టం అండి అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ తాళం వేసి వచ్చి నాదిలో స్నానం అయి కూడా అయిపోయింది. అయిపోయి వచ్చేసిన తర్వాత వెంటనే ఇంకా డోర్ తీసే ఉంది. నేను స్నానం చేసి నైటీ కూడా వేసుకున్నాను. బలవంతంగా అక్కడికక్కడే చేయి పట్టుకుని వెనక్కి చేయి తిప్పేశారు. చేయి తిప్పిన తర్వాత నేను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశా. వెంటనే నా నైటీ మొత్తం తీసేశారు. నేను బయటికి వెళ్ళడానికి లేదు. నేను అటు చుట్టుపక్కల ఆ రూమ్ లో వరకే ఎంతవరకు ప్రయత్నం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా సరే నన్ను ఎట్టి పరిస్థితిలో వదలలేదు. గట్టిగా పట్టేసుకున్నారు. పట్టుకొని 1/2 గంట సేపు నన్ను వదలకుండా మంచం మీద పడేసి నన్ను ఇంకా చెప్పలేనంత ఇదిగా కూడా నన్ను అట్లా చేశారు సార్. కాబట్టి ఆయన శిక్ష పడాలని నేను అనుకుంటున్నాను. సిఐ చిన్నమల్లయ్య గారు, ఆయనకు శిక్ష పడాలి. ఇంకొక ఆడదాని వైపు చూడకూడదు. నేనే కాదు, చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. కానీ మా పని కోసం మేము వెళ్ళి కరెక్ట్ గా చేసుకుందామని నేను ఆ ప్లేస్ లీజుకు తీసుకున్నాను. కానీ లేకపోతే ఆయనతో నాకు సంబంధం లేదు. సాయంత్రం హైదరాబాద్ నారాయణగూడలో పెను ప్రమాదం తప్పింది. వైఎంసీఏ దగ్గరలోని హెచ్పి పెట్రోల్ బంకులో 2 ఆటోలు దగ్ధమయ్యాయి. ఓ ఆటోలో గ్యాస్ నింపుతూ ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరో ఆటోకు మంటలు వ్యాపించడంతో బంకు సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో బంకు సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆటోలో 2 పూర్తిగా దగ్ధమైపోయాయి. यहाँ से नंबर नोट करो, प्रदीप को बोल के मार के बताएंगे. यहाँ से नंबर नोट करो. షహీద్ నందురాజ్ గౌడ్ 67వ జయంతి మేడే వేడుకలు అంబర్పేటలో ఘనంగా నిర్వహించారు. నందురాజ్ గౌడ్ స్తూపం వద్ద బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రోహిత్ గౌడ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు గొడుగులను పంపిణీ చేశారు. నగరాల పరిశుభ్రతలతో కార్మికుల పాత్ర కీలకమని, మోడీ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా గౌతమ్ రావు పేర్కొన్నారు. भारत माता की 67వ జయంతి సందర్భంగా మరియు మేడే సందర్భంగా సమాజంలో అయితే స్వచ్ఛత గురించి ఉదయాన్నే అందరి యొక్క సమాజంలో బాగోగులు చూసేటువంటి
పారిశుద్ధ్య కార్మికులు అయితే ఉన్నారో వారిని సన్మానించాలనే ఒక ఆలోచనతో వాళ్ళకు చిరుగా ఎండలో కష్టపడి చేసినందుకు వాళ్ళకు ఒక అంబరిల్లాను ఈరోజు ఆ సందర్భంగా ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు కూడా సేవా కార్యక్రమాలు చేయాలి, ఎవరికైతే అవసరం ఉన్నటువంటి వాళ్ళకి అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి అయితే మోడీ గారు ఉద్దేశమో అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది. అదేవిధంగా మోడీ గారు కూడా పారిశుద్ధ్య కార్మికులకు కుంభమేళ సందర్భంగా కూడా వారి యొక్క కాలు గడిగినటువంటి సందర్భం కూడా మనం చూసాం. కాబట్టి ఆ విధంగా ఏదో ఆర్థికంగా కొంత చితికిలబడేటువంటి కుటుంబాలు అయితే ఉన్నాయో మన సమాజంలో ఈ యొక్క కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమం వారు చేసేటువంటి కార్యక్రమాలు. కాబట్టి వారు లేకపోయినట్టయితే ఇలా సమాజంలో ఏదైతే స్వచ్ఛత ఉండదు, తర్వాత మనకు పొద్దుననే ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.